ఇలా ఏటీఎం కార్డ్ ని యూజ్ చేసేసి నీట్ గా అన్ని ఈక్వల్ గా ఇలా పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. కొంగు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ప్లీట్ ఎంత కావాలో అంత మెజర్మెంట్ వదిలేసేయండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ప్లీట్ ఎండింగ్ దగ్గర నుంచి ఇలా ఏటీఎం కార్డ్ ని పెట్టేసి శారీని ఇలా మడుచుకుంటూ ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. పళ్ళు పాటు ఎండింగ్ వరకు ఇలా ఏటీఎం కార్డ్ ని పెట్టేసి ఒక ప్లీట్ పెట్టేసి నెక్స్ట్ ఏటీఎం కార్డు తీసేసి మళ్ళీ పైన పెట్టేసి మళ్ళీ క్లాత్ ఇలా ఒక ప్లీట్ పెట్టేసి ఇలా రిపిటేటివ్ గా చేస్తూ వెళ్ళాలి. క్లాత్ ఎంత వరకు ఉందో అంతవరకు కూడా సేమ్ ప్రాసెస్ ని కంటిన్యూ అవుతా వెళ్ళాలి. అప్పుడు మీకు ఎక్కువ ప్లీట్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఈక్వల్ గాను వస్తాయి అనమాట. ఫస్ట్ ప్లీట్ మాత్రమే మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవాలి. ఇలా చూడండి, లాస్ట్ క్లాత్ ఎండింగ్ వచ్చేంతవరకు ఇలా పెట్టుకుని లాస్ట్ లో చివరిగా ఉన్నదాన్ని మన వైపు మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత వీటిని అన్నిటిని తీసుకొని నీట్ గా అరేంజ్ చేసుకుని అలాగే ఫస్ట్ ప్లీట్ ఫ్రంట్ సైడ్ కి వచ్చేలాగా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని ప్లీట్స్ నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో. ఇలా ఏటీఎం కార్డ్ ని యూజ్ చేసేస్తే సింపుల్ గా పెట్టేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ముందు ముందు వస్తూనే ఉంటాయి. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోస్ ఇన్స్టాలో బాక్స్ ఫోల్డింగ్ కి 650K అలాగే శారీ ప్రిప్లీటింగ్ మెజర్మెంట్స్ తీసుకునే వీడియోకి 35K దాకా రీచ్ అయిందనమాట. ఇంకా వైరల్ అవుతుంది ఆ వీడియో. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి.